దేవుడు కృప చూపించాలని, వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అనాది సంకల్పం చెప్పున మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి కృప చూపించినందుకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో అందరినీ కూడా దర్శించమని, వాక్యపు లోతులు మా జీవితాలని సరిచేసుకోవడానికి, బలపరచుకోవడానికి, ఆదరణ పొందడానికి మీరు కృప చూపించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, గడిచిన పరిశుద్ధమైనటువంటి దినాన్న దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా మీకా గ్రంథకర్త ద్వారా మనుషుడా ఏది ఉత్తమో నీకు తెలియచేయబడింది, దేవుని దగ్గర నుంచి ఆశిస్తుంది, నీ దగ్గర నుంచి కోరుకుంటుంది. మూడు విషయాలు. అందులో మొదటిది న్యాయంగా ప్రవర్తించండి, రెండవది కనికరాన్ని ప్రేమించండి, మూడవది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించండి. ఇవి తప్ప నేను మీ దగ్గర నుంచి ఏది కోరట్లేదు. యావత్ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవాది దేవుడు ఆ రోజున మీకా గ్రంథకర్త ద్వారా ఏ విధమైనటువంటి ఆయన ప్రజల్లో నుంచి ఆశిస్తున్నారో, ఈ కడవరి దినాల్లో దేవుని మరిచేటువంటి జనములకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు కలిగి ఉన్నటువంటి ఈ దినాలలో న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలతో, కనికరమ లేకుండా భయంకర కఠినత్వంతో బ్రతుకుతున్నటువంటి మనుషులతో, హృదయంగా కూడా దేవుని యొక్క దీనత్వం కలవలసినటువంటి ప్రజలు ఏదో తెలియని గర్వంతో, డబ్బును బట్టో, ఆస్తిని బట్టో, అంతస్తుని బట్టో, కండబలాన్ని బట్టో ఈ రోజున గర్వంగా బ్రతుకుతున్న మనుషుల్ని ఉద్దేశించి దేవుడు స్పష్టంగా ఆయన కోరుకుంటున్నటువంటి ఈ విలువైనటువంటి కోరికని మనమందరము కూడా దేవుని యొక్క కోరిక మేరకు న్యాయంగా బ్రతకడానికి, కనికరాన్ని ప్రేమించడానికి, దీన మనసు కలిగి ఉండడానికి మనమందరము కూడా సిద్ధపడాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని పొందుకోవడానికి, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవడానికి వాళ్ళందరూ కూడా ఎన్నుకున్న మార్గం ఏంటంటే మతపరమైన ఆచారాలు చేసి, మతపరమైనటువంటి ఆచారాలు అనుసరించి వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని, 1000 పొట్టేళ్లను, ఇంకా నా జ్యేష్ఠ పుత్రుణ్ణి, ఇలా కొన్ని ఈ భూ సంబంధమైనటువంటి వాటిని దేవుడికి సమర్పించుకుని పాప ప్రక్షాళన, పాప క్షమాపణ మేము పొందుకోగలుగుతామనేటువంటి అవగాహనతో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినా చెల్లుతుంది, ఎలాగైనా కానీ దేవుడు శాంతింప చేయొచ్చు, ఏ విధంగా అయినా కానీ బ్రతకొచ్చు అనేటువంటి భావనతో, భ్రమలో ఏ విధంగా ప్రజలు బ్రతికారో ఈ కడవరి దినాల్లో మనం కూడా ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడు నీకు నాకు కూడా ఒక విలువైనటువంటి విషయాన్ని నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు. దయచేసి గత వారం అంతా కూడా న్యాయంగా బ్రతకండి అని దేవుడు మనతో చెప్పాడు. న్యాయం అంటే ఏంటి, దేవుని దృష్టిలో న్యాయం అనేది ఎలా ఉంటుంది అనే విషయాలు క్షుణ్ణంగా చక్కగా ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈరోజు కనికరమును గూర్చి మనమందరము కూడా వినడానికి ప్రయత్నించేద్దాం. ఇదే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిరంతరం కోపించేవాడు కాదు, ఆయన కనికరం చూపించడం యందు, ఆయన ఒక వ్యక్తి పట్ల కనికరము, దయ చూపించడం యందు ఆయన సంతోషించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ భాషలో కనికరమును గూర్చి, హెబ్రీ భాషలో కనికరము లేకపోయిన దయ కలిగిన మనసు అంటే హెసెడ్ అనేటువంటి మాట
తెలియజేయబడుతుంది. ఈ మాటకు ఉన్నటువంటి పర్యాయ పదాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క కనికరము లేక దయ కలిగిన మనస్సు అనేటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో, ఇంచుమించుగా పాత నిబంధన గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి మాట 250 సార్లు ప్రస్తావించబడింది. కనికరము కనికరము లేదా దయ అనే మాట. ఈ యొక్క ఎక్కువ శాతం 50% కంటే ఎక్కువ శాతం మనకి ఎక్కువ కీర్తన గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. 150 కీర్తనలో దేవుని యొక్క దయను గురించి, దేవుని కనికరము గురించి అనేక చోట్ల ప్రస్తావించబడింది. దీనికి కలిగి ఉన్నటువంటి పర్యాయ పదాలను మనం చూసినట్లయితే స్థిరమైనటువంటి ప్రేమ, లేదంటే కనుక అన్ఫెయిలింగ్ అంటే ఓడిపోయినటువంటి ప్రేమ, ప్రేమ దయ కలిగినటువంటి ప్రేమ, ఏమన్నాడు దేవుడు అండి, దయను ప్రేమించేటువంటి మనస్తత్వం. ఇంకా మనం చూసినట్లయితే కనుక నిస్వార్థమైనటువంటి మంచితనం, విశ్వాసము, విధేయత, ఇవన్నీ కూడా ఈ యొక్క కనికరమును కూర్చున్నటువంటి లేదా దయను కూర్చున్నటువంటి పర్యాయ పదాలుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించబడింది. మనమందరము కూడా గత వారంలో మనం నేర్చుకున్నట్లుగా ఒక మనిషి న్యాయమును మాత్రమే ప్రేమించి దయను గనక విస్మరిస్తే అది దేవునికి దృష్టిలో యథార్థమైనది కాదు. మనమందరము కూడా కేవలము న్యాయం ప్రేమించడమే కాదు, మనమందరము కూడా దయను కూడా ప్రేమించే వారు ఉండాలని దేవుడు వెంటనే ఆ మాటను వాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం చూసినట్లయితే దయలేని న్యాయము క్రూరత్వము అంటున్నది. మనలో దయ లేకుండా న్యాయం కలిగి ఉన్నట్లయితే అది మనం ఏ తీర్పు ఇచ్చినా కానీ అది క్రూరత్వం ఇస్తాం. ఒకవేళ న్యాయం లేని దయ సమృద్ధిగా ఉంటుంది. అంటే మనం దేవుని పరిశుద్ధమైన దేవాతి దేవుడు, మనమందరము కూడా శిక్షకు అర్హులు. న్యాయాన్ని బట్టి చూస్తే గనక మనమందరము కూడా చావవలసిన వారు. న్యాయాన్ని బట్టి చూస్తే గనక మన శిక్షకు అర్హులం. కానీ ఆయన దయను బట్టి మన యొక్క శిక్షని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకనే దీనికి ఉన్నటువంటి ప్రత్యేక వ్యత్యాసాన్ని మనం గమనించాలి. దయలేని న్యాయము క్రూరత్వం లాంటిది. అలాగే మనం చూసినట్లయితే న్యాయం లేని దయ సమృద్ధి లాంటిది. కాబట్టి మనం అందరము కూడా న్యాయం ఎంత ప్రాముఖ్యమో కన్నుగా దయ కూడా కలిగినట్లయితే గనక మన జీవితాలు ఒక దీవెనకరంగా ఉంటాయనేది గమనించాలి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్రలో మనం చూసినట్లయితే గనక రోమా ప్రభుత్వాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి ఒక వ్యక్తి జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజర్ అని ఆయన క్రీస్తు పూర్వము 100వ సంవత్సరంలో ఆయన జూలైలో జన్మించాడు. అలెగ్జాండర్ తర్వాత ఇతడు రోమా ప్రభుత్వ చక్రవర్తి కాదు, జస్ట్ జనరల్. ఈ యొక్క జనరల్ గా ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఈ యొక్క జూలియస్ సీజర్, ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే రోమా ప్రభుత్వాన్ని ఒక ఉన్నతమైనటువంటి అచంచలమైన రీతిలో యుద్ధాలు చేసి ఒక దివ్యమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి జూలియస్ సీజర్. ఈ వ్యక్తి కంటే ముందుగా జనరల్స్ గా ఉన్నటువంటి చాలా మంది ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ప్రాంతం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శత్రువుల్ని కనుక పట్టుకున్నప్పుడు ఆ శత్రువులందరినీ కూడా చంపేసేవారు. ఎందుకంటే వీళ్ళ ద్వారా చాలా ప్రమాదం. శత్రువు ఎప్పటికైనా ప్రమాదమే. ఈ శత్రువు అనేవాడు శేషం ఉండకూడదని చెప్పి దొరికినటువంటి శత్రువులందరినీ కూడా చంపుకుంటూ ఉండేవారు ఇంతకు ముందు ఉన్నటువంటి జనరల్స్. కానీ ఈ జూలియస్ సీజర్ కాలం వచ్చేసరికి, ఈ యొక్క జూలియస్ సీజర్ కాలంలో ఎవరినైనా కానీ ఒక ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని చెరపట్టుకుని తీసుకొచ్చినప్పుడు వారిని చంపకుండా వాళ్ళ మీద కనికరము దయ చూపించేవాడంట. అయ్యా, చాలా మంది చెప్పారంట, శత్రువు ఎప్పటికైనా శత్రువే, వాళ్ళ ద్వారా నీకు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది కాబట్టి నీవు వాళ్ళని చంపేసే, వారిని శాస్త్రం లేకుండా చెయ్యి అని చెప్పి చాలా మంది ఆయనకి సలహాలు చెప్పేవారంట. కానీ ఆయన గుండె లోతు నిండా కూడా ఈ యొక్క ప్రేమ, గుండె లోతు నిండా కూడా దయ కలిగిన మనస్సు కలిగిన వాడు కనుక ఎవరు చెప్పినా కానీ వినకుండా ఎవరిని కూడా చంపకుండా ఉంచేవాడంట.
కొన్నిసార్లు వాళ్ళు అన్నట్లుగా ఏమైందంటే, కొంతమంది శత్రువులు అరే మన చెరపట్టి తీసుకొచ్చి వీడిని చంపాలని చెప్పి 3 సార్లు 3 పర్యాయాలు ఈయన మీద హత్యాయత్నం చేశారంట, చంపడానికి ప్రయత్నం చేశారంట. అప్పుడు అందరూ అన్నారంట, చూసావా మేము చెప్తే వినలేదు, చూడు నువ్వేమో వాళ్ళ మీద దయ చూపిస్తే, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే, వాళ్ళ మీద కనికరం చూపిస్తే, వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ ప్రాణాలతో ప్రాణభిక్ష పెట్టాలనేటువంటి ఆ ప్రేమ లేకుండా నేను చంపడానికి వచ్చారు, ఇప్పుడైనా బుద్ధి ఉందంటే చెప్తే ఆ 3వసారి కూడా వాళ్ళని క్షమించాలని. ఇది దయను ప్రేమించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయను ప్రేమించడం అంటే, దయను ప్రేమించడం అనే దానికి నిర్వచనం ఏంటంటే, ఈ రోజు నిన్ను గురించి అనేక మంది చెడ్డమాటలు మాట్లాడతారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళ గురించి చెడ్డమాటలు మాట్లాడు. అది దయ. దయను ప్రేమించడం. చాలా మంది నీకు చాలా అన్యాయం చేస్తారు, కానీ నీవు వాళ్ళకి అన్యాయం చేయకుండా అనేది దయ. ఈ రోజున ప్రభు సన్నిధానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవలసిన విలువైనటువంటి విషయాన్ని ఈ రోజు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రగలతో ఒక రకమైనటువంటి గుండె లోతుల నిండా కూడా పగ తీర్చుకునే మనస్తత్వంతో మనం బ్రతుకున్నట్లయితే మనం దయను ప్రేమించేవారము కాదు. దయను ప్రేమించడం అంటే నీకు నీవుగా సపరేట్ చేసుకోవచ్చు. అరే వాళ్ళు నీకు ఎంతో అన్యాయం చేస్తున్నారు, ఇంకా వాళ్ళని ప్రేమిస్తున్నావు, వాళ్ళు నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావు. వాళ్ళు చేసినటువంటి అన్యాయం నీ కళ్ళ ఎదుట ఉంది, అయినా వాళ్ళ పట్ల నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, దయ చూపిస్తున్నావు. ఇదే దయను ప్రేమించడం. దేవుడు ఆశించిన దయ, దేవుడు కోరుకునే దయ ప్రతీకారం తీసుకోవడం కాదు. ఏం చూపించడం అండి? దయ చూపించడం, ప్రేమ చూపించడం. ఇదే దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుంచి ఆశిస్తుంది. మేము చాలా న్యాయంగా బ్రతుకుచున్నాం, అన్ని విషయాల్లో చాలా న్యాయంగా బ్రతుకుతున్నాం అంటే సరిపోదు. ఆ న్యాయంతో పాటు దయ కలిగిన మనసు మీరందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకునుచూ ఉన్నాడు. బాధ పెట్టి వారి కొరకు ప్రార్థన చేయండి, మేము హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రుల్ని ప్రేమించండి అని చెప్పి దేవుడు ఏ బోధ మనకు బోధించాడు, ఆయన మన నుంచి ఏది ఆశిస్తున్నాడో ఆ విధంగా మనం అందరము కూడా ప్రభు కొరకు బ్రతకడానికి ప్రయత్నించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అదే చేశాడు. ఈ రోజున ఒక క్రైస్తవ సమాజమా, దేవుని నమ్ముకున్న మన జీవితాలలో ఒక క్రైస్తవుడు దేవుడు ఆశించినట్లుగా, నీ నుంచి నేను ఏం ఆశిస్తున్నాను? న్యాయంగా బ్రతుకు. నీ నుంచి నేను ఏది ఆశిస్తున్నాను? దయను ప్రేమించు. ఒక వ్యక్తి దయను ప్రేమిస్తే గనక అనేక మందిని సంపాదించుకోగలుగుతాడు. ఒక వ్యక్తి దయను గనక కలిగి ఉన్నట్లయితే గనక ఆ వ్యక్తి అనేక మందిని క్షమించగలుగుతాడు. దేవుడు అదే చేశాడు కలువరి శిలువలో. దేవుడు అదే చేశాడు. ఎందుకనంటే దేవునికి ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి నామం ఏంటంటే, ఆయన కనికరం చూపించినందు ఆనందించేటువంటి దేవుడు. ఆయన కోపము కొంచెం కాలం మాత్రమే. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యం కలుగుతాయండి. ఒక రోజున దేవుడు చాలా కోపముగా, ఇలాంటి దేవాలయంలో రోకలు మార్చుకుంటున్నారు, పావురాలు అమ్ముకుంటున్నారు, మేకలను అమ్ముకుంటున్నారు, గొర్రెలను అమ్ముకుంటూ ఉంటున్నారు. అప్పుడు దేవునికి యేసు ప్రభు వారికి కోపం వచ్చి ఆ యొక్క రోకల్ని మార్చుకునేటువంటి బల్లలన్నిటిని కూడా ఆయన బాగా పడేసి ఒక కొరడా తీసుకుని అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటిని కూడా తోలేసేసారు. చాలా కోపంగా ఆయన అన్నారు, కోప్పడిపోయి నా దేవుని మందిరాన్ని దొంగలు గుహగా చేస్తున్నారని చెప్పి కోప్పడిపోయారు. వెంటనే జరిగిన సందర్భం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క పాదాలకి అత్తారు పూసి ఎనలేని ప్రేమను చూపిస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఈమె ఎడల కనికరం చూపిస్తున్నాను, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన దోషములు నేను క్షమిస్తున్నాను. ఆయన కనికరం చూపించుటయందు కనికరం చూపించేందు ఆనందించేటువంటి దేవుడు. రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సిలువుకి వెళ్ళక ముందు కొన్ని దినాల ముందు
అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను చూసి, పరిచయాలను చూసి యేసుప్రభు వారు కోపంగా ఏమన్నారంటే, అరే మీరందరూ కూడా సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. మీరందరూ కూడా పాత్ర వెలుపులు మాత్రం శుభ్రం చేసుకుని చాలా శుభ్రంగా ఉందనుకుంటారు, కానీ ఆ లోపల, ఆ పాత్ర యొక్క లోపల అజితేంద్రంతో నింపబడి ఉంది. అలాగే మీ హృదయాలు కూడా పైకి చాలా మంచిగా ఉంటున్నారు, కానీ మీ హృదయాలు మాత్రం ఒక అపవిత్రతో ఉన్నాయి. మీ హృదయాలు దేవునికి అనుకూలంగా లేవని చెప్పి వారందరితో కూడా మాట్లాడి అనేకమైనటువంటి కోపారూపమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆ తర్వాత యేసుప్రభు వారు సిలువకు అప్పగించబడ్డారు. సిలువలో ఆయన భయంకరంగా హింసిస్తున్నారు, బాగా బాధ పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. అలా ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయంలో యేసుప్రభు వారు సిలువ మీద ఉండి అదే పరిసయ్యుల కొరకు, అదే యూదుల కొరకు అన్నమాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరువురు గనక వీరిని క్షమించు. ఈ రోజున క్రైస్తవ సమాజమా, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. నీ కోపం అనేది సూర్యుడు అస్తమించే లోపు ఏమైపోవాలి? తొలగిపోవాలి. యేసు ప్రభు వారు అదే నేర్పించారు. అదే యూదుల్ని కోపబడిన దేవాతి దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరు గనుక వీళ్ళని క్షమించు అన్నారంటే వాళ్ళ పట్ల దేవుడు ఎంత దయను ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి న్యాయాధిపతి ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రేమలో, ఆయన విశ్వాసత నీతిలో ఎంత ఉన్నతమైనటువంటి ఔన్నత్యం ఉన్నది ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలి. అందుకనే భక్తుడు పాత నిబంధన గ్రంథంలో భక్తుడైనటువంటి మోషే గారు నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, మోషే యెహోవా తెలంటి, యెహోవా కనిక్రమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడా అని సంబోధిస్తాడండి మోషే. ఏమంటాడండి? యెహోవా నువ్వు కనిక్రమును, దయను, దీర్ఘశాంతమును, విస్తారమైనటువంటి కృపాసత్యములను గల దేవుడా అంటున్నాడండి. నిజమే, మన దేవునికి దయ ఉంది, మన దేవునికి వాత్సల్యత ఉంది. ఒక విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనకి వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుచున్నది కాబట్టి మనం నిర్మూలం కాకున్న వారు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, నీకు మా ఎడల వాత్సల్యత అనగా ప్రేమ అనుదినము నూతనంగా పుట్టుచున్నది కాబట్టి మేమింకా నిర్మూలం కాకున్నవారు. ఆయన చూపించే దయలో, ఆయన చూపించే వాత్సల్యతలో, ఆయన చూపించే కనికరములో ఎడతెగక మన మీద ఉన్నది అనడానికి మనమందరము కూడా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా ఇందాక నుంచి దయను ప్రేమించండి. మనం దయ కలిగి ఉండడం, దయను ప్రేమించడం అనడానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏమైనా ఉందండి? రెండిట్లో కూడా పెద్ద తేడా ఏమైనా ఉందా? దయ, ప్రేమించే దయ. అర్థమవుతుందండి? దయ కలిగి ఉండండి, దయను ప్రేమించండి. రెండో ఒకటే కదండి అంటారు మన యొక్క ఆలోచన. అంతేనండి? రెండో ఒకటే కదండి, పెద్ద ఏం వ్యత్యాసం ఉంది అనుకుంటున్నారు కదండి? సని రెండిట్లకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక రోజున మన సండే స్కూల్ టీచర్ లాంటి ఒక టీచరు అందంట పిల్లలందరినీ కూడా నిలబెట్టి, ఒరే దయను ప్రేమించడానికి వ్యత్యాసం ఏమైనా ఉంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్పండి రా అన్నదంట. అప్పుడు అందులో ఒక అబ్బాయి చేయి పైకెత్తి, మేడం దయను ప్రేమించడానికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాను. ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు ఆకలేస్తుంది, ఒక రొట్టె ముక్క చేయి మమ్మీ అన్నాను. మమ్మీ త్వరగా ఇంట్లోకి వెళ్ళి నా కొడుకు ఆకలితో ఉన్నాడని చెప్పేసి రొట్టె ముక్క వేసి తీసుకొచ్చి ఇచ్చింది. నేను తినేసాను. ఇది దయ. నేను రెండో రోజు మా అమ్మని అడిగాను, మమ్మీ నాకు ఆకలేస్తుంది, నాకు రొట్టె ముక్క పెట్టు అన్నాను. అప్పుడు మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి రొట్టె ముక్క వేసి ఆ రొట్టె ముక్కతో పాటు పెరుగు తీసుకొచ్చి, ఆ రొట్టె ముక్కతో పాటు కొంచెం చికెన్ తీసుకొచ్చి, ఆ రొట్టె ముక్కతో పాటు దాన్ని ఏమంటారండి, జామ్ తీసుకొచ్చి నాన్న తినరా అన్నది. నిన్న ఇచ్చింది మమ్మీయే, ఈరోజు ఇచ్చింది మమ్మీయే, కానీ వ్యత్యాసం ఏంటంటే నేను దయ పొందుకున్నాను. ఈరోజు మా అమ్మ ఏం చూపించింది? దయతో పాటు దయను ప్రేమించడం చూపించింది. ఎంత వ్యత్యాసం ఉందో సార్ ఆలోచించింది. మనం ఆశించింది ఇవ్వడం దయ, మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఇవ్వడం దయను ప్రేమించడం.
ఈ రోజున ఇక్కడ కూర్చుని మనం అందరము కూడా దయను పొందుకోవడం కాదు, దేవుడు మన ఎడల దయను ప్రేమిస్తున్నాడు గనుక మనమందరం ఇక్కడ ఈ రోజున స్థితిలో ఉన్నాం. ఇది మనమందరం రక్షించబడ్డామంటే మన విశ్వాసతని బట్టి కాదు, మన నమ్మకత్వాన్ని బట్టి కాదు, మనం కలిగి ఉన్నటువంటి గొప్పతనము కాదు, కేవలం దేవుని యొక్క కృపే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమందరం రక్షించబడ్డామంటే ఇది దేవుని యొక్క కృపే తప్ప మన యొక్క గొప్పతనము కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథం నుంచి ఈ మాట, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు త్వరగా చదవండి. మీరు విశ్వాసము చేత కృప ద్వారా రక్షించబడితిరి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యొక్క వరమే. ఆయన మన మీద చూపించిన దయే, ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమతో కూడిన దయను బట్టే మనమందరం రక్షించబడ్డాం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడు కూడా తండ్రి ఎలా ఉన్నాడో పిల్లలు కూడా అలా ఉండాలని కోరుకుంటాడు. అంతేనండి, తండ్రి ఎలా ఉన్నాడో పిల్లలు కూడా అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. నేను దయ కలిగిన వ్యక్తిని కనుక మీరును అలాంటి దయ కలిగి ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన దయామయుడు. మనమందరము కూడా ఆయన అడుగుజాడలు నడుచుకున్నట్లుగా ఆయన మనకు మాదిరించిపోయాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము ఖచ్చితంగా దయను ప్రేమించేవారుగా ఉండాలి, ఖచ్చితంగా ఆయన అనుసరించేవారుగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండండి అంటాడండి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండండి. ఒకరి ఎడల ఒకరు పగ కలిగి ఉండకుండా ఒకరి ఎడల ఒకరు ఏముండాలి? దయ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దయ కలిగి ఉంటే, ఒక వ్యక్తి కృప చూపిస్తే అనేక మందికి ప్రియమైన వారుగా ఎంచబడతారు. చూడండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనం. కృప చూపుచుట నరుణ్ణి పరులకు ప్రియమైన వానిగా చేయను. చూడండి ఫస్ట్ మాట ఏముందండి? కృప చూపించు అంటే దయ చూపించుట నరుని పరులకు ప్రియునుగా చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకని ప్రవక్తన యెహోవాకు దృష్టికి ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువును సహా దేవుడు ఏం చేస్తాడండి? మిత్రులుగా చేస్తాడు. మీరు మీ భర్తకి, భార్యకి, పిల్లలకి, సేవకునికి, విశ్వాసులకి ప్రియమైన వారిగా ఉండాలంటే మీరు కలిగి ఉండవలసిన ఒక దివ్యమైన లక్ష్యం ఏంటో తెలుసా? కృప చూపించుట నరుని పరులకి ప్రియమైనగా చేయును. అంటే దయ చూపించుట. నీ ఇంట్లో నువ్వు దయ చూపించి పిల్లల ఎడల దయ కలిగి ఉంటే, విశ్వాసుల ఎడల దయ కలిగి ఉన్నట్లయితే, సేవకుని ఎడల దయ కలిగి ఉంటే, సేవకుడు సంఘం ఎడల దయ కలిగి ఉన్నట్లయితే మనం అందరి దృష్టిలో ఎలా ఉంటామంటే అండి? ప్రియమైన వారిగా ఉంటాం. అది బైబిల్ చెప్తున్నటువంటి ఉన్నతమైనటువంటి సత్యం. అలాగే నెహెమ్యా, మీరందరూ కూడా నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14 వచ్చిన చివరి అధ్యాయం మీకు అందరికి తెలిసిన స్టోరీయే. నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అవిధేయతను బట్టి బబులోను దేశానికి చెరపట్టబడి వెళ్ళారు. 70 సంవత్సరాల తర్వాత ఆ చెరలో నుంచి ఇశ్రాయేలు అందరూ కూడా బయటకు వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళు వచ్చేసరికి ఆరాధన చేసుకోవడం మందిరాలు లేవు. వాళ్ళు వచ్చేసరికి ఆ యొక్క యెరూషలేము చుట్టూ కూడా గోడలన్నీ కూడా కూలిపోయినాయి. అలాంటి సందర్భంలో ఒక భారము, ఒక బాధ్యత కలిగినటువంటి యొక్క నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పురుకొల్పి ఆ యొక్క పడిపోయినటువంటి యెరూషలేము గుమ్మములన్నీ కూడా తిరిగి కట్టడానికి, అలాగే పాడైపోయిన దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయడానికి, దేవుని ఆరాధించే స్థలాన్ని పరిశుద్ధపరచడానికి నెహెమ్యా పూనుకున్నాడు. అన్ని పనులు అయిపోయినాయి. అన్ని పనులు అయిపోయిన తర్వాత నెహెమ్యా ఏం ప్రార్థన చేశారు? ఒక్క మాట చదవని మనం కూడా ఇలాంటి వారిగా ఉండాలి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 14 వచనం. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరములో దేవునికి స్తోత్ర, హల్లెలూయా, నేను చేసిన ఉపకారములను మరవద్దు. ఏం చేశాడు నెహెమ్యా? పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేశాను, యెరూషలేము గుమ్మాలను తిరిగి కట్టే ప్రయత్నం చేస్తాను. అనేక వ్యతిరేకతలు వచ్చినాయి,
అనేక శోధనలు వచ్చినాయి, అనేక అవమానాలు వచ్చినాయి, అనేక నిందలు వచ్చినాయి, వీడి వల్ల అవుతుంది అని చెప్పి ఎంతో మంది నన్ను బాధ పెట్టినప్పటికీ కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా నా దేవుని పని చేయాలి అని చెప్పి నేను కంకణం కట్టుకుని దయ కలిగిన మనసు కలిగి వారందరినీ కూడా ప్రేమించి ఈ రోజున దేవుని యొక్క ఆరాధన జరిగే స్థలాన్ని నేను తిరిగి కట్టించడానికి దేవా నువ్వు కృప చూపించావు. యెరూషలేము గుమ్మలు కట్టడానికి నువ్వు సహాయం చేస్తావు. ఒక విషయం అడుగుతున్నాను, దయచేసి కృపగల దేవా, నేను చేసిన ఈ విషయంలో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడండి? దయచేసి నేను చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచి నువ్వు మర్చిపోయేవాడు కాదు. నిజముగా అన్యాయస్తుల ఎడలే దయ చూపించే దేవుడు అయిన నీవు ఇంత త్యాగం చేసిన నా పట్ల ఖచ్చితంగా దయ చూపిస్తానని జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో మనమంటూ ప్రార్థన చేయడానికి, మన జీవిత ముగింపులో నేను ఎంత యథార్థంగా నీ సన్నిధిలో నడుచుకున్నానో, నీ కొరకు ఏ విధంగా కార్యములు చేశానో, నీ కొరకు ఎలాంటి సేవ జరిగించానో, నీ పని కొరకు ఎలా పూనుకున్నానో, నన్ను కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఒక నెహెమ్యా అడిగినట్లుగా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి ఒక హిజ్కియా అడిగినట్లుగా మనం అందరము కూడా ఈ విధంగా ప్రార్థన చేయడానికి పూనుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. సౌలు దావీదును చంపాలనుకున్నాడు, కానీ సౌలు చచ్చిపోయాడు. సౌలు కుటుంబం అంతా కూడా అంతకంతకు నీరసిల్లిపోయింది. ఒక్క మెఫీబోషెతు అనేటువంటి ఒక్క కుంటివాడు మాత్రం మిగిలాడు. అలాంటి సందర్భంలో దయ కలిగిన మనస్సు కలిగినటువంటి దావీదు, దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి దావీదు, శత్రులు కూడా మేలు చేయాలనేటువంటి దావీదు, తను చంపడానికి ప్రయత్నం చేసిన వంశము భూమి మీద ఉండకూడదని కోరుకోనటువంటి దావీదు, అతను రాజు అయిన తర్వాత అన్నమాట ఏంటో తెలుసా? నేను యోనాతానును బట్టి నిజముగా దయ చూపించడానికి, కనికరం చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. రాజు కలిగిన దయ కలిగిన మనసు, రాజు కలిగినటువంటి దయ కలిగినటువంటి హృదయాన్ని చూసి ప్రజలందరూ నేర్చుకున్నారు. ఒరే, పగలు ప్రతీకారాలతో ఎంతకాలం చచ్చిపోతాం? ఈ రోజున దావీదు అంటున్నాడు, నేను నాకు శత్రువు అయినటువంటి ఆ యొక్క సౌలు కుటుంబంలో నేను మేలు చూపించడానికి, నేను దయ చూపించడానికి, నేను కనికరం చూపించడానికి ఎవడైనా మిగిలి ఉన్నాడా? ఇది దయను ప్రేమించే వారికి ఉండేటువంటి స్వభావం. ఇది నీకు కీడు చేసిన వారు కూడా మేలు చేయాలనే తపన. ఇది నీ జీవితంలో అన్యాయం చేసిన వారిని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ప్రేమను చూపించడమే. ఇదే క్రైస్తవం యొక్క నిజ లక్షణం. దయచేసి ఈ రోజున ఎంతోమంది గుండెల మీద చేసుకుని నేను దయను ప్రేమిస్తున్నాను, నా దేవుడు నన్ను నా నుంచి ఆశిస్తుంది, నా దేవుడు నా నుంచి కోరుకుంటుంది, కేవలము దయ కలిగి బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, విధేయతతో దీనత్వం కలిగి బ్రతకండి. దీనత్వం దయచేసి మనమందరము కూడా గమనించుదాం. దయ కలిగిన మనస్సు కలిగి ఉందాం. దేవుని యొక్క అడుగుజాడు నడిచాడు కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. ఇంకెంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాం మనకు తెలియదు. ఏ క్షణాన్ని దీపం మారిపోద్దో మనకు తెలియదు. నీకు ఆఖరి క్షణము, నాకు ఆఖరి క్షణము, ఆఖరి గడియ ఎప్పుడో ఎన్నడూ ఎవరికి కూడా తెలియదు. దయచేసి బ్రతికిన కొద్ది కాలము పగలు ప్రతీకారాలు లేకుండా, కక్షలు క్రోధాలు లేకుండా, దీనత్వం కలిగి, దయాలత్వం కలిగి, మంచితనం కలిగి, ఇంకా వాక్యం చెప్తుంది దయను ప్రేమించి బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కుటుంబాల్లో కూడా దయ కలిగి బ్రతకండి. కుటుంబాల్లో భార్య పట్ల దయ, భర్త పట్ల దయ, అత్త పట్ల దయ, కోడల పట్ల దయ కలిగి బ్రతకండి. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథాన్ని చదివినట్లయితే రూతు గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయండి. ఆ సారాంశం అంతా కూడా మీకు చదివించడానికి సమయం లేదు, కానీ రూతు నయోమి పట్ల దయ కలిగింది. దయ కలిగిందా లేదా? ఒక ముసలదాన్ని అంటుంది, అత్తా నువ్వెక్కడ చస్తే నేను అక్కడ చస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ మృతి పొందిన చోట నేను మృతి పొందుతానని ఒక స్టేట్మెంటు ఈ యొక్క రూతు నయోమి పట్ల ఇచ్చిందంటే, నేను అంటున్నాను దేవుని నమ్ముకున్నటువంటి రూతుకి గుండె లోతుల నిండా కూడా దయ కలిగింది. ఏం కలిగిందండి? దయ కలిగి ఉంది. రాత్రి మన వాక్యం విన్న ఉపవాస ప్రార్థనలో కొండల పెగలగొట్టగల విశ్వాసం మనకున్నా, ఎన్ని గొప్ప కార్యాలు, ఎంత గొప్ప పరిచర్య మనం చేసినా, నాకు గనక ప్రేమ లేకపోతే నేను వ్యర్థున్నట్టున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ రోజున రూతు తన అత్త ఎడల దయ కలిగిన మనసు కలిగి ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా ముసలదాన్ని ప్రేమించగలిగింది.
ఇంత ప్రేమ చూపించినటువంటి యొక్క నయోమి, ప్రేమ పొందుకున్న నయోమి, నా కోడలకి ఏదన్నా ఆశ్రయం చూపించాలి, నా యొక్క కోడలకి, ఇప్పుడు నా కూతురు అనేది దానికంటూ దాని యొక్క విశ్రాంతిని గూర్చి నేను విచారించవలసిన దాన్నై ఉన్నాను. దాని బాగోగుల గురించి నేను ఆలోచించవలసిన దాన్ని. నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే దానికి మంచి లైఫ్ వస్తుంది, నన్ను నమ్ముకుని వచ్చింది, నన్ను ప్రేమిస్తుంది, నా ఎడల దయ చూపిస్తుంది, ఆమెకు నేను ఏం చూపించాలని చెప్పి ఆమె ముసలదైనటువంటి యొక్క నయోమి రూతుకి దయ చూపించాలనే తపన పడుతుంది. మరొక సందర్భం చూస్తే బోయాజు రూతు ఎడల దయ కలిగిన ఉన్నాడు. ఈ రూతు గ్రంథం అంతా కూడా దయ, ఒకరి ఎడల ఒకరు దయ, ఒకరి ఎడల ఒకరు అనురాగము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, దయను ప్రేమించారు. కాబట్టి రూతు గ్రంథము చదివితే కుటుంబ విలువలు మనం నేర్చుకోగలుగుతాం. రూతు గ్రంథము చదివితే ఈరోజు ఏ కుటుంబంలో కూడా ఏ రకమైనటువంటి గొడవలు రావండి. దయచేసి మనమందరము కూడా దయను ప్రేమించే మనసును ప్రభు మనకిచ్చునుగాక, దయను అనుసరించి నడిచే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. క్రైస్తవ సమాజమా, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రజలారా, దయచేసి ఆయన అడుగు జాడు నడవండి, శత్రువును కూడా ప్రేమించండి. శత్రువునే ప్రేమించమని బైబిల్ చెప్తుంటే నీ ఇంటి వారిని రక్త సముద్రుని ప్రేమించట్లేదంటే ఈరోజు దేవుని దగ్గర నుంచి ఆశింది ఇదా? దయచేసి మనమందరము కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. అందుకనే తీతు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా చదువుకుందాం. తీతు రాసి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమయు ప్రత్యక్షమవునట్టు మనము క్రీస్తు చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పూర్వజన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వాక్యం యొక్క సారాంశము, కనికరము ద్వారా మనం రక్షించబడ్డాము. దేని ద్వారా? మన క్రియలను బట్టి కాదు, మన ఆస్తిపాస్తులను బట్టి కాదు, మన డిగ్రీలను బట్టి కాదు, మనం కలిగిన హోదాలను బట్టి కాదు. అందరూ గమనించండి, దేవుని కనికరం చెప్పున మాత్రమే నేను రక్షించబడ్డాను. మన యొక్క టాలెంట్ కాదు, మన చదువు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మంచి వాక్చాతుర్యం ఉందని కాదు, లేదా మంచిగా పాటలు పాడతామని కాదు, మంచిగా ప్రార్థిస్తామని కాదు, కేవలం ఆయన కనికరం చెప్పునే మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. సో అది కాబట్టి మనమందరము కూడా కనికరమును ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? కనికరమును ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. కనికరం అనే మాట వచ్చి మనం విన్నప్పుడు ఒక వ్యక్తి మన జ్ఞాపకం. యేసు ప్రభువు వారి లోకంలో ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఎవరంటే మంచి సమరయుడు. ఎవరండి? మంచి సమరయుడు. మంచి సమరయుడు గురించి మనం ఎన్ని ప్రసంగాలు విన్నామండి. నేనే ఎన్నో ప్రసంగాలు చెప్పాను. ఆ మంచి సమరయులు ఉన్నటువంటి గుణలక్షణాలు త్వరగా నేను చెప్పి సాయంకాలం నేను ఎక్కువగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే ఒక వ్యక్తి మంచి సమరయులు ఉన్నటువంటి మొదటి లక్షణం, ఒక వ్యక్తి కనికరమును ప్రేమించుతున్నాడు అంటే ఆ వ్యక్తి తనకున్న దానిని షేర్ చేయాలి, పంచాలి. నేను ఎంత కనికరం కలిగి ఉంటానో తెలుసా అన్నాం అనుకోండి, సరిపోద్దా? దాన్ని ఏం చేయాలి? పంచాలి. ఈ రోజున దేవుని వాక్యం ఉన్న ప్రేమిట్లారా, దయచేసి మన ఆలోచన విధానాలను మార్చుకోవాలి. మన ఇతరులకి పంచేవారుగా ఉండాలి. మన వర్ధిల్లే కొలది ఇతరులకి మనం ఏం చేయాలి? పంచాలి. పంచుకుంటూ పోతే కానీ మేము అడుక్కోవాలనుకోవడం కాదు. దయచేసి అందరూ గమనించండి. ఈ రోజున మనకి ఈ లోకంలో దేవుడు కొంతకాలము ఒక రెంటెడ్ హౌస్లో బ్రతకడానికి కొంత ఆయుసిచ్చి దేవుని లోకాన్ని పంపించాడు. ఈ లోకంలో బ్రతికిన కొద్ది కాలము మనకున్నది ఏదైనా కానీ ఇతరులకి, అవసరాలు ఉన్నవారి కోసం, ఇరుకుల్లో ఉన్నవారి కోసం, ఇబ్బందులు ఉన్నవారి కోసం, నిజముగా అవసరం ఉన్నవారి కోసం మనము మన దగ్గర ఉన్నటువంటి దానిని పంచేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తత్వం ఎంతగా విస్తరించబడిందంటే అనేక మంది మిషనరీలు వాళ్ళు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి అంతస్తులు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి జ్ఞానము,
వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఏదైనా కానీ ఇతరులకి పంచారు. వాళ్ళు ఏం చేశారండి? ఇతరులకి పంచారు, షేర్ చేసుకున్నారండి. వాళ్ళందరూ కూడా పంచుకుని అనేక మందిని ప్రభు దగ్గర నడిపించారు. ఆదిమ సంఘము కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా సమిష్టిగా పంచుకున్నారు. అక్కల కొలది ఒకరికొకరు ఏం చేసుకున్నారండి? పంచుకున్నారు. దేవుని వాక్యాన్ని ప్రేమించారు. ఈ రోజున గుండెల మీద చేసి చెప్పండి, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి, నేను కలిగి ఉన్న దాంట్లో నేను ఎందుకు ఈ రోజున సంతోషంగా ఉంటున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన దేన్నైనా కానీ పంచే స్వభావం కలిగి ఉన్నాను. ఏం చేస్తున్నాను? పంచే స్వభావం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చేవాడని వాక్యం చెప్తుంది. బీదల ఎడల కనికరం మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్న దానిని ఇతరులకు పంచుకునేటువంటి ప్రేమకను హృదయం కలిగి ఉండాలి. ఆపదలో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నటువంటి వారికి మనం పంచే స్వభావం కలిగి ఉండాలి. ఇదే చేశాడు మంచి సమరయుడు. కనికరము కలిగి ఉన్నాడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి హృదయ గుండె లోతుల ప్రేమని ఆ యొక్క వ్యక్తికి ఏం చేశాడండి? పంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే గనక, రెండవదిగా ఈ మాటకి రెఫరెన్స్ కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం కాగా పరిశుద్ధులను తగినట్లు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును దేవుని వస్తారు. వీటి ఏం చేయాలని? మన వస్త్రాలు ధరించుకున్నాం, వీటిని ధరించుకోవాలని క్రైస్తవుడు. దేవుని నమ్ముకున్న బిడ్డ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు కనికరమును, జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, వీటన్నిటిని కూడా వస్త్రాలు ధరించుకుని అలా ధరించుకోనండి. ప్రతి విషయానికి స్పందించే మనసు ఉండాలి. ఈరోజు నీ మంచి సమరయుడికి ప్రేమను పంచే స్వభావం ఉంది కాబట్టి ఆగాడు. మిగిలిన ఆగారు. యాజకుడు ఆగాడా? లేవీయుడు ఆగాడా? ఆగలేదు. వాళ్ళకి మనసు లేదు. కానీ మేమేమంటారు? బైబిల్ పట్టుకుని మేము వాక్యం చెప్తామంటారు. మేము సంఘంలో సంఘ కార్యక్రమాలన్నీ కూడా మేము లేకపోతే జరగదు అనుకునేటువంటి స్వభావం లేవీయుడిది. పరిచయం చేసేవాడు, వాక్యం చెప్పేవాడు యాజకుడు. కానీ పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి వీళ్ళ ప్రేమను పంచాలనే మనసు వాళ్ళకి రాలేదు. కానీ సమరయుడికి పంచాలనే మనసు వచ్చింది. రెండోదిగా సమరయుల్లో చూసేటువంటి మంచి దేవుని కనికరను ప్రేమించే వారికి ఏమో రిస్క్ వస్తుంది. రిస్క్ ఉంటుంది. ఉండదండి? ఉంటుందా? మనం మంచి అర్థం వెళ్ళామండి, మాకు ఏమి ఎదురొచ్చింది? మీరు అందరూ అంటారంటారా? మేము మంచి అర్థమని వెళ్ళాం, మాకేమొచ్చింది? చెడు ఎదురొచ్చింది. ఇంకెప్పుడు మంచి అనకూడదు మనం. ఈ మంచి సమరయుడికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? రిస్క్ ఉంది, అక్కడ చాలా ప్రమాదం ఉంది. అవునా కాదండి? రోడ్డు అంటే వెళ్ళిపోతున్నాడు. మనం యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరైనా పడిపోయి ఉన్నారనుకోండి, మనం ఏం ఆలోచిస్తాం? అమ్మో మేము వెళ్ళామనుకో, మీరు ఏమవుతాడు ఈయన అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తర్వాత ఎలా జరిగిందని చెప్పి అన్నీ మాకు ఎందుకండి అన్నీ కూడా అని చెప్పేసి బండి తీసుకుని వెళ్ళిపోతాం. మనం అందరం చేసే పనులు ఇవే. అవునా కాదండి? కానీ మంచి సమరయుడు ఆగాడు. ఆగితే వీడు దొంగల చేత కొట్టబడ్డాడు, దోచుకోబడ్డాడు. నేను ఒకవేళ వీడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే వాడిని కొట్టినట్టు నన్ను కొడతారు కదా. నిజంగా దొంగలు వెనకుండా ఆ యొక్క రాడ్లు పక్కనో కొండల పక్కన నెక్కి ఉండొచ్చు కదా. అప్పుడు నేను వెళ్ళి ఇలాగా తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు వచ్చేసి నన్ను కూడా కొట్టేసి నా దగ్గర ఉన్నాయి కూడా దోచుకోవచ్చు కదా. ఉంది, రిస్క్ ఉంటుంది. ఉండదా? రిస్క్ ఉంది. అయినా కానీ మంచి సమరుడు ఏం చేశాడంటే రిస్క్ చేశాడండి. ఏం చేశాడండి? రిస్క్ చేశాడు. ప్రైజ్ హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే రిస్క్ చేశాడు. మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు కూడా ఆయన నిన్ను కూడా రక్షించడానికి రిస్క్ చేశాడండి. ఆయన లోకమైన సిలువ వేస్తుందని తెలుసు, లోకమైన ద్వేషిస్తుందని తెలుసు, లోకమైన హింసిస్తుందని తెలుసు, లోకమైన చంపుతుందని తెలుసు. అయినప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ప్రమాదం పొంచి ఉందని కూడా ఆయన నిన్ను కూడా రక్షించడానికి ఆయన రిస్క్ చేశాడు. కనికరము కలిగిన దేవుడు. ఈరోజు మనం కూడా రిస్క్ ఉంటుందని చెప్పి, కొన్ని ప్రమాదాలు ఉంటాయని చెప్పి మనమే ముందు ఊహించేసుకుని దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని కృప అనుగ్రహించును గాక. రైట్. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే
మూడవదిగా మంచి సమరయుడికి అతడు కొంత వెల చెల్లించవలసి ఉంది. ఏం చెల్లించాలండి? ఏదో పడిపోయాడు, ఆ యొక్క గాడిని ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ పడేసి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలే. వెల చెల్లించాడు. నేను కొంత వెల చెల్లిస్తాను. అతడు తగిలిన గాయాలకి అక్కడ ఉన్నటువంటి కొంత మెడిసిన్ తీసుకొచ్చి గాయాలన్నీ కూడా కట్టాడు. నూనె, మనం అనుకున్నటువంటి నూనె ఉపశమనము, ఓదార్పిస్తుంది. ఆ నూనె తీసుకొచ్చి, విలువైనటువంటి ఒలివ నూనె తీసుకొచ్చి ఆ గాయాల మీద రాసి కొంత వెల చెల్లించాడు. నూనె ఫ్రీగా వస్తుందా? ఆయిల్మెంట్, అక్కడ ఉన్నటువంటి స్పిరిట్ ఫ్రీగా వస్తుందా? ఏది ఫ్రీగా రాదు. వెల చెల్లించాడు. ఆ పూటకు ఉన్న ఇల్లు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఇవి ఇస్తున్నాను, ఇవి సరిపోతే నేను మరలా వచ్చి నీకు ఇస్తాను, జాగ్రత్తగా వెళ్ళి చూడని చెప్పి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు. వెల చెల్లించి. క్రైస్తవ సమాజమా, నీ స్వభావం మారాలి. దేవుని నిన్ను దగ్గర నుంచి ఆశిస్తుంది, ఏదైనా ఇచ్చేసి ఆయన్ని సంతోషపెడతాను, ప్రార్థన చేసి అన్నీ ఇచ్చి దేవుని సంతోషపెడతాను అనుకోవడం చాలా చాలా తప్పు. మన జీవితాల్లో మనం ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ కలిగిన మనకంటూ ఉన్నతమైన కనికరాన్ని ప్రేమించేవారు ఉండి, మన పిల్లలకు కూడా అది నేర్పించేవారు ఉండాలి. నిజముగా అవసరమన్న వారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగేటట్లుగా మన పిల్లల్ని పెంచాలి. అలా పెంచకపోతే రేపు నిన్ను కూడా చూడడానికి వాళ్ళకి భారంగా ఉంటుంది. వాళ్ళకి మనం చెప్పకపోతే నిన్ను కూడా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి భయంకరమైనటువంటి కఠినాత్మను మారిపోతారు. సో అందు కాబట్టి వెల చెల్లించడం అనేది దయాలత్వమైనటువంటి స్వభావం. మనం ఎప్పుడైతే దేవుని గుండెలోతున దేవుని ప్రేమ కలిగి ఉంటామో, మనం ఎప్పుడు ఒక డబ్బును లెక్క చేయం. ఎప్పుడైనా లెక్క చేస్తామండి? ఈ రోజున సమస్త మానవాళికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక వాంఛ, ఒక యావిగేషన్ ఏంటంటే కూడబెట్టుకోవాలి. ఈ సంవత్సరం కూడబెట్టుకోవాలి, వచ్చే సంవత్సరం కూడబెట్టుకోవాలి. ఇస్తే తరిగిపోద్ది. చచ్చేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం, మంచిని తీసుకెళ్తాం. కాబట్టి దేవునికి ఇచ్చినట్టు 100 రూపాయల్లో కనీసం 10 రూపాయలైనా మనము దయ కలిగినట్లుగా ఇతరులకి పంచేవారు ఉండడానికి అటువంటి మనసు దేవుడు మనందరికీ దయచేయునుగాక. మూడోదిగా మనం చూసినట్లయితే, ఇతరులకి ఈ యొక్క సమరయులో ఉన్నటువంటి మంచి మనసు ఏంటంటే, ఇతరులకి మొదట స్థానం ఇచ్చేవాడు. ఇప్పుడు నిజంగా ఆ యొక్క దొంగల చేతిలో కొట్టబడినటువంటి ఆ యొక్క యవనస్తుడు పడిపోతాడు. నీకు తెలుసా? ఈయన పని మీద ఆయన వెళ్తున్నాడు. ఈయన పని మీద వెళ్తుంటే ఏం చేయాలి? నా పని అయిపోయిన తర్వాత చూద్దాంలే అనుకున్నాడా? పనులన్నీ పక్కన పెట్టాడు. తనకున్నటువంటి అవసరాలన్నీ పక్కన పెట్టాడు. మొదట తనకున్న సమయం అంతటిని కూడా ఎవరికి వెచ్చించాడు? పడిపోయినటువంటి యవనస్తుడి మీద అతని సమయాన్ని వెచ్చించాడు. బహుశా అతనికి చాలా పని మీద ఉండొచ్చు, ఇంపార్టెంట్ పని మీద బయలుదేరి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఇతని కొరకు ఏం చూపించాడంటే కొంత సమయాన్ని వెచ్చించాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దయ కలిగిన మనసు అంటే నీ సమయాన్ని కొంతమంది కోసం వెచ్చించేవారుగా ఉండాలి. నాకు ఎంత ప్రేమ ఉందో తెలిసే వాళ్ళంటే అనుకోండి, కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి సమయాన్ని గడిపేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలండి. ఇది దయాలత్వానికి ఉండేటువంటి సహజ గుణం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట ఈ మాట అంటాడు చూడండి, అందరూ కూడా తన సొంత కార్యాలు చూస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తొందరగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేత నేను మీలో ప్రతివాడు తన సొంత కార్యములే కాక రైట్ దేనిస్తో ఇది కనికరంకు ఉన్నటువంటి దయకున్నటువంటి దయను ప్రేమించే వారికి ఉండేటువంటి మనస్తత్వం ఏంటంటే, ప్రతి ఒక్కడో కూడా మీ సొంత కార్యాలు ఎప్పుడు చూసినా నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా సంఘము అనేటట్లుగా కాకుండా ఇతరుల కార్యములు కూడా చూసుకుంటే అందు మీరు అందరూ కూడా మనసు కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి?
ఇతరుల కార్యములు కూడా చూడండి. అంటే ఇతరులు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించండి. సంఘంలో ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, సంఘంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, సంఘంలో ఎవరు ఇరుకుల్లో ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు కన్నీటితో ఉన్నారు, ఈ అన్ని విషయాలు కూడా మనం వెళ్ళి వాళ్ళకి పరామర్శించడానికి నీవంటూ సమయాన్ని హెచ్చించాలి. నీకు చాలా షెడ్యూల్ ఉండొచ్చు, నేను చాలా బిజీ అనుకోవచ్చు, అయినప్పటికీ కూడా కొంత సమయాన్ని వాళ్ళ కొరకు వెచ్చించాలి. అది క్రైస్తవుని యొక్క దయ కలిగిన మనసుకు ఉండేటువంటి స్వభావం. అందరూ కూడా సొంత కార్యాలు చూసుకున్నారు, కానీ ఇతరుల కోసం ఆలోచించేవారు ఎవరో కూడా లేరని చెప్పి ఆ రోజున పౌలు గారు ఏ విధంగా చెప్తున్నారు, మనం కూడా ఒకవేళ ఇతరులను గూర్చి ఆలోచించాలి. అరే, ప్రతి వారం వచ్చేటువంటి ఆ సహోదరు రావట్లేదు, ప్రతి వారం వచ్చేటువంటి ఆ అక్క రావట్లేదు, ఆ చెల్లి రావట్లేదు, ఒకసారి వెళ్ళి పరామర్శించొద్దాం, ఎందుకు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకుందాం, ఏ అనారోగ్యంతో బాధపడుతుందో తెలుసుకుందాం అనేటువంటి స్వభావం మనకు లేకపోతే ఎప్పుడు కూడా మన సొంత కార్యాలు చూసుకునే వారు ఉండకుండా దేవుడు సహాయం చేయి. ఇక మూడోదిగా మనం ఇంకా లాస్ట్గా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సమరయుడు పని ప్రారంభించి దాన్ని చివరికి ముగించాడే తప్ప పనులు మధ్యలో ఆపేహాడా, నా పని అయిపోయిందని చెప్పేసి హాస్పిటల్లో పడేహానని చెప్పి చేతులు దులుపుకున్నాడా? లేదు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు సమరయుడు, మంచి సమరయుడు అనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని మీరు చదవండి. ఇతడు వెళ్ళి నేను మరలా వస్తాను అని చెప్పి, నాకు తెలిసి మన భాషలో చెప్పాలంటే వాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా అన్నీ కూడా ఎవరు చూసుకున్నారు? ఈ మంచి సమరయుడే చూసుకున్నాడు. అంతే కదండి. వాళ్ళ బంధువులు వచ్చారని ఉందా, అక్కడ భార్య పిల్లలు వచ్చారని ఉందా? అన్నీ ఇక్కడ ఇతనే చూసుకున్నాడు. అంటే ప్రారంభించిన మొదలుకొని ముగింపు వరకు. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోమని పర్వాలేదండి, మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, అంతే. మనం చేసే పని మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అందు కాబట్టి పని ప్రారంభించి దాన్ని, అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడేమో ఎక్కువగా వెళ్ళిపోయి, మనకి ఇష్టం లేదనుకోండి, ఇష్టం తగ్గిపోయింది అనుకోండి, అక్కడికి వెళ్ళడం మానేయకూడదు. పని ప్రారంభించాలి, ముగించే వరకు కూడా దాన్ని కొనసాగి. ఇక చివరిగా మనం చూసినట్లయితే కనుక ఎప్పుడు కూడా కైండ్నెస్ అంటే దయ కలిగిన మనసుకుండే స్వభావం ఏంటో తెలుసండి. ఎప్పుడూ కూడా నన్ను గుర్తించాలని కోరుకునేది కాదు. సమరయుడి పేరు పలానా పేరు అని ఎక్కడైనా రాయబడి ఉందండి? మంచి సమరయుడు అని ఉందే తప్ప అతని పేరు కనపడుతుంది ఎక్కడన్నా? మీకు కనపడ్డదా? ఎక్కడన్నా మీకు కనపడ్డది పేరు? నాకైతే కనిపించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, సమరయుడికి ఉండే స్వభావం ఏంటంటే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడే తప్ప తన పేరు ఎక్కడ ప్రస్తావించాడు. ఈరోజు మనం చేసేదేమో చారానా, మనకి ఘనతలేమో మన భాషలో బారానా, అంతే కదండి. మనం చేసేదేమో చిన్న పని, కానీ మనం చెప్పుకునేది మాకు పబ్లిసిటీ మాత్రం ఎక్కువ. సో అందు కాబట్టి మనం ఎలా చేయాలంటే పరుగును పరిన వారిగా చేయాలి. అంటే కనపడకుండా మనం అందరం కూడా ఇతరులకు సహాయం చేయాలి. తర్వాత నన్ను ఎవ్వరు కనపరచట్లేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం అందరం ఏం కోరుకుంటాం చెప్పండి? మనం అందరము కూడా ఇతరులకు మేలు చేస్తే కనుక చూడండి, సెల్ఫీలు తీసుకోవాలి. ఇదిగో నేను టిఫిన్ పొట్లాలు ఇస్తున్నాను, సెల్ఫీ, దాన్ని పోస్ట్ చేయాలి, అంతే కదండి. లేకపోతే ఎవరికో మెడికల్కి ఏదో ఇస్తున్నావు, దాన్ని పోస్ట్ చేయాలి, అందరూ కూడా చూసుకోవాలి. ఇదా దేవుడు కోరుకున్నటువంటి దయ? ఎక్కడ సమరయుడి పేరు ఎక్కడ కూడా ఏమైనా పడలేదు, కనపడలేదు. మనం కూడా ఇతరులకి మేలు చేసేటప్పుడు ఈ చేతితో చేసేది ఈ చేతికి తెలియకుండా చేయాలి. ఇది ఎప్పుడు చేయగలుగుతామంటే గుండె లోతుల నిండా కూడా దేవుని యొక్క దయను ప్రేమించేవారు ఉంటే ఇవన్నీ చేయడానికి సామర్థ్యం దేవుడిస్తాడు. మనలో గనక దయ అనేది లేకపోతే గనక ప్రతిదాన్ని కూడా మన లెక్కలు చూసుకుంటాం. సో అందు కాబట్టి దయచేసి ఒక్కరూ కూడా మీరు చేసేటువంటి పనిని గూర్చి మీరెక్కడా ఎన్నడూ ఏ విధంగా కూడా ఘనత కోరుకోకుండా, మనకి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ఏంటంటే మిషనరీలా ఉండండి, ప్రేమను పంచండి. మీరున్న వీధుల్లో ప్రేమను పంచండి. మీకు తెలిసిన ఎవరైనా హాస్పిటల్ ఉంటే దేవుని ప్రేమను పంచండి. ఏది ఆశించొద్దు, వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా పరమందున్న దేవుని చేసిన ప్రతి దానికి కూడా తగిన సమయమందు చక్కగా కృప చూపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇది దీనికి ఉన్నటువంటి దయను ప్రేమించండి. వచ్చే వారం దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే ఏమంటారండి? దీన మనస్సు కలిగి ఉండండి. రైట్, వచ్చే వారం నేర్చుకుందాం. దేవుడి మాటలతో మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాల సమయంలో తండ్రి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడుతున్న మాట
దయను ప్రేమించండి. దయను ప్రేమించండి అనే మాట మా మనసులో దాచుకొని దయను ప్రేమించేవారు ఉండడానికి సహాయం చేయనాయన. కఠిన మనసు కాకుండా, అయా మంచి సమరుడు ఎలాంటి మంచి హృదయం కలిగి ఉన్నాడు అలాంటి స్వభావాలు నేను కూడా కలిగి నీ ప్రేమను అనేక మందికి పంచడానికి కావలసిన కృప దయచేయండి. న్యాయంగా బ్రతకడమే కాదు, దయ కలిగి బ్రతకడం కూడా మాకు నేర్పించున్నాయి. దయ కలిగి ఉండడం బ్రతకడమే కాదు, దీనత్వం కలిగి ఉండడం నాకు నేర్పించమని. అయా రాబోయే దినాల్లో ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి, ఇశ్రాయేలు ప్రజలతో తండ్రి మీకా గ్రంథకర్త ద్వారా దేవుని దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటి? ఆయన ఏమి కోరుచున్న నీ దగ్గర నుంచి న్యాయంగా బ్రతుకు, కనికరం ప్రేమించు, దీన మనసు కలిగి బ్రతుకు. ఇదే కదా దేవుని అడుగుచున్నాడు. ఇలాంటి దయత్వం, దీనత్వం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.